ప్రభా తండ్రి, నేను కూడా ఏక దాసులను మీ రక్తంతో కడుగుము, పవిత్రపరిచి పరిశుద్ధపరిచి యజమాడు వాడుకున్నకు అర్హమైన పాత్రగా చేయము. ప్రభా తండ్రి, లూకా 12:12, కీర్తన 1 ప్రభా తండ్రి 21:10 తండ్రి ఆయన 21:9 ప్రభా యోహాను సువార్త 3:34 మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ మా మీదను ఈ స్థలం మీదను ప్రభా మీ యొక్క నిత్య నిబంధన రక్తాన్ని ప్రోక్షించుకొనొచ్చు యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడయందు మనము నిందారహితులముగా జీవించుట కొరకై, నిందారహితులముగా ఆయనను కలుసుకుంట కొరకై మన యొక్క ఆత్మ, మన యొక్క ప్రాణము లేదంటే జీవము, మన యొక్క శరీరము నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడవలసినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. నిందారహితులముగా అంతరంగ జీవితంలో అది ఆత్మ అనేటువంటి దాని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. రెండవదిగా మన యొక్క ప్రాణము, మన యొక్క జీవము అది కూడా నిందారహితముగా లేకపోతే మనము ఎంత ప్రయాసపడి మీటింగులకు వచ్చినా, ప్రభు కొరకే ఎంత ప్రయాసపడి సేవ చేసినా, నేను కూడా ఎబ్రో నుంచి ఇంతవరకు ట్రాఫిక్ నుండి ప్రయాసపడి వచ్చినా ప్రభును కలుసుకోలేను. కాబట్టి మనం ధ్యానించేటువంటి ప్రతి మాట మనకు ఏం తెలియజేస్తూ ఉందంటే, యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకే నన్ను సిద్ధపరుస్తుంది అనేటువంటి ఆలోచనలో మనం ఉండాలి. కాబట్టి గత వారంలో మనం చూస్తూ వచ్చినాము, ప్రాణం అనే దాంట్లో 3 సంగతులు ఉన్నాయి. మొదటిగా మైండ్ అనేది చూస్తూ వచ్చినాం. రెండవదిగా గత వారంలో చూస్తూ వచ్చినాం విల్ పవర్, మన యొక్క చిత్తము, మన చిత్తమా దేవుని చిత్తమా. కాబట్టి గత వారంలో దాదాపు 7 మంది విశ్వాస వీరులు లేదంటే బైబిల్లో ఉన్నటువంటి దాసుల యొక్క జీవితాలు మనం చూస్తూ వచ్చినాం. మొదటిగా అబ్రహాము దేనికి గుర్తుగా, దేని కొరకే తీర్మానం చేసుకుంటూ వచ్చినాడు చెప్పండి? సపరేటెడ్ లైఫ్ కొరకై. కాబట్టి తన యొక్క తీర్మానము, తన యొక్క విల్, దేవుని యొక్క చిత్తము తన జీవితంలో ప్రత్యేకమైన జీవితం జీవించడం కొరకై దేవుడు చెప్పినట్టుగా బయటకు వచ్చినాడు. రెండో వ్యక్తి మనం చూస్తూ వచ్చినాము యేసేపు, పరిశుద్ధమైన జీవితం జీవించడం కొరకై తీర్మానము. కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారము మొదటిగా సపరేటెడ్ లైఫ్, రెండోది శాంక్టిఫైడ్ లైఫ్ అనేది మనం చూస్తూ వచ్చినాం. మూడో వ్యక్తి మనం చూస్తూ వచ్చినాము రూతు, స్టేబుల్ లైఫ్, స్టెబిలిటీ ఇన్ హర్ డిసిషన్స్. కాబట్టి తన యొక్క తీర్మానము, ఒకవేళ అప్పుడు తీర్మానం చేయకపోయింటే ఏమైపోయేది? ఓర్పాతో పాటు తాను కూడా మోయాబులోనే కలిసిపోయేది. కానీ ఒక్క తీర్మానము తనను ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే, ఏ పొలంలో అయితే పరిగెరుకుందో అదే పొలానికి ఏమైంది? యజమానురాలైంది. ఒకవేళ అక్కడ తీర్మానము, నేను అత్తతో పాటు వస్తాను, ఇక్కడే స్థిరంగా ఉంటా అని చెప్పి తీర్మానం తను చేయకపోయింటే, ఓర్ప ఎక్కడ తర్వాత ఎక్కడ కనబడదో ఆమె కూడా కనబడేది కాదు. కాబట్టి మనం ఏమి తీర్మానం చేస్తున్నాం, వాట్ వీఆర్ డిసైడింగ్ ఆర్ వాట్ వీఆర్ చూసింగ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత సపరేటెడ్ లైఫ్లో కూడా 4 వ్యక్తుల యొక్క జీవితాలు చూస్తూ వచ్చినాం. ఒక ఆయన లోతు, ఈ సపరేటెడ్ ఫ్రమ్ ద పర్సన్ ఆఫ్ ఫెయిత్. ప్రభు ఏం చెప్పినాడు? నీ బంధువుల నుంచి, నీ దేశం నుంచి, వాళ్ళందరి నుంచి సపరేట్ అవ్వమంటే లోతు ఎక్కడి నుంచి సపరేట్ అయినాడు? ఈ సపరేటెడ్ ఫ్రమ్ ద పర్సన్ ఆఫ్ ఫెయిత్. అంటే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితం నుంచి ఏదో చిన్న తగాదైతే, దానికి గొడవ అయితే, వారి మధ్య ఏదో భేదాభిప్రాయాలు వస్తే ఏమైపోయినాడు? నేను ఇక్కడే ఉంటానని చెప్పకుండా ఆయన సపరేట్గా ఉండాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాడు. దాన్ని తీర్మానం చేసుకొని వెళ్ళిపోయినాడు. బాగుపడ్డా? బాగుపడాల. రెండో వ్యక్తిని కూడా మనం చూస్తూ వచ్చినాము, తప్పిపోయిన కుమారుడు. ఈ సపరేటెడ్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ప్లెంటీ, సమృద్ధి అయినటువంటి స్థలము నుంచి తనకు అక్కడ సమృద్ధి ఉంది. అన్న ఉన్నాడు, తర్వాత తండ్రి ఉన్నాడు, తర్వాత పని మనుషులు ఉన్నారు, అందరితో ఉన్న సహవాసం నాకు వద్దని చెప్పేసి అక్కడి నుంచి నేను ప్రత్యేకంగా వెళ్ళిపోతాను, నాకు రావాల్సింది నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను చెప్పేసి
వెళ్ళిపోయినాడు. ఈ సపరేటెడ్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ప్లెంటీ, ఎక్కడైతే సమృద్ధి ఉందో ఆ స్థలం నుంచి తాను ప్రత్యేకంగా వెళ్ళిపోతూ వచ్చినాడు. అది కూడా చేయకూడదే అయినా కూడా తాను వెళ్ళిపోతూ వచ్చినాడు. ఇంకొక వ్యక్తిని మనం చూస్తూ వచ్చినాము. అపొస్తలుడైన పౌలు యొక్క పరిచారకుడుగా లేదంటే లేబరర్గా వర్కర్గా ఉన్నటువంటి దేమా ఏం చేస్తూ వచ్చినాడు? ఈ సపరేటెడ్ ఫ్రమ్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం నుంచి, దేవుని యొక్క ఆలోచన నుంచి తాను దూరం అయిపోతూ వచ్చినాడు. ఎందుకనగా అపొస్తలుడైన పౌలుతో పాటు దాదాపు 35 నుంచి 40 మంది లేబరర్స్గా వర్కర్స్గా ఉంటూ వచ్చినారు అపొస్తలుడైన పౌలుతో పాటు. దేమా కూడా ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, ఎపఫ్రోదితు ఉన్నాడు, ఫిలమోన్ ఉన్నాడు, అకులా ప్రిస్కిలా ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలామంది వారందరూ పొందినటువంటి గొప్ప భాగ్యాన్ని దేమా పొందలేకపోతూ వచ్చినాడు. ఎందుకు? దేమా ఇహలోకాన్ని శ్రేయించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇహలోకాన్ని ప్రేమించి ఈ సపరేటెడ్ ఫ్రమ్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. ఒకవేళ తనను కూడా దేవుడు తిమోతి వలె, తీతు వలె, ఎపఫ్రోదితు వలె, అకులా ప్రిస్కిలాల వలె, ఫిలమోను వలె గొప్ప వ్యక్తిగా చేయాలని ఇష్టపడ్డాడేమో. అయితే దానిని కాదని చెప్పేసి తనకి ఇష్ట ప్రకారము లోకాన్ని ప్రేమించి ఏమైపోయినాడు? వెళ్ళిపోయినాడు. 4వ వ్యక్తిని చూస్తూ వచ్చినాము, ఓర్ప. సపరేటెడ్ ఫ్రమ్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ త్రూ ద పెయిన్. బాధ గుండా వెళ్తున్నటువంటి అత్తగారిని వదిలిపెట్టి ఏమైంది? వెళ్ళిపోయింది. అత్తకు ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా నువ్వు ఏమన్నా బాధపడు, నువ్వు ఏమన్నా కష్టపడు, నేను మాత్రము వెళ్ళిపోతున్నా. ఇంకోటి, మన చుట్టూ కూడా చాలామంది బాధలో, దుఃఖంలో, ఆదరణ లేకుండా వాళ్ళ యొక్క ఇంట్లో వారిని కోల్పోయి లేదంటే ఏదో కష్టంలో ఉంటారు. వారి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవద్దు, కానీ వారిని ప్రేమించాలా, వారితో మాట్లాడాలా, వారికి యోగక్షేమాలు తెలుసుకోవాలా, వారి గురించి ప్రార్థన చేయాలా, వారి గురించి భారం కలిగి ఉండాలి. అదే అపొస్తలుడైన పౌలు కూడా అంటాడు కదా, గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒకరిని భారంలో ఒకరు భరించాలి. ఆ యొక్క నియమాన్ని ఓర్పు ఏం చేసింది? వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సపరేటెడ్ ఫ్రమ్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ త్రూ ద పెయిన్ అండ్ సఫరింగ్. కాబట్టి అలాంటి స్థితిలో నుంచి తాను సపరేట్, దీని నుంచి సపరేట్ అవ్వాల్సింది కాదు. కానీ అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు? 12వ అధ్యాయం మనకు తెలుసు కదా, 11వ అధ్యాయం ఆదికాండములో మనం చూస్తూ గత వారం చదువుతూ వచ్చినాం, జస్ట్ రిమైండ్ చేస్తున్నాం అంతే. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇద్దరు, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరాడు. అది హెబ్రీయుల రాసిన పత్రికలో మనం చదువుతూ వచ్చినాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి వచ్చాడు. పర్సన్ ఆఫ్ ఫెయిత్, అది సపరేటెడ్ లైఫ్. తర్వాత మనం చూస్తూ వచ్చినాము మోషే గురించి. మనం చూస్తూ వచ్చినాము మోషే ఏం చేస్తూ వచ్చినాడు? అన్నీ కూడా సాక్రిఫైస్ చేస్తూ వచ్చినాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యతను కూడా రిజెక్ట్ చేస్తూ వచ్చినాడు. ఈ రెఫ్యూజ్డ్ అనగా అవన్నీ కూడా సాక్రిఫైస్ చేస్తూ వచ్చినాడు. తర్వాత మనం చూస్తూ వచ్చినాం ఎస్తేరు, తాను సప్లికేషన్ చేస్తూ వచ్చానగా ప్రార్థన చేస్తూ వచ్చింది. యూదా వంశం అంతా కూడా నశించకుండా, తానును మొర్దెకై యూదా ప్రజలు ఎవరు కూడా నశించకుండా, తాను ఏమి కోరుకుంది? నేను నశించదును, రాజు దగ్గరికి వెళ్తా, నేనును నా పనికత్తలు ఏం చేస్తా? ప్రార్థన చేస్తాం, ఉపవాసం అండి ప్రార్థన చేస్తా, సప్లికేషన్స్. తర్వాత వ్యక్తిని మనం చూస్తూ వచ్చినాము. తర్వాత అపొస్తలుడైన పౌలు కూడా చూస్తూ వచ్చినాము. ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? సఫరింగ్స్. ఆయన 6వ వ్యక్తిగా సఫరింగ్స్ కూడా వెళ్తూ వచ్చినాడు. ఎన్నో సఫరింగ్స్. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే ఆయన అనేకమైన సఫరింగ్స్ కూడా వెళ్తూ వచ్చినాడు. అపొస్తలుడైన పౌలు ఏ వయసులో యేసు ప్రభువుని కలుసుకున్నాడు? మీరు గత యూత్ మీటింగ్ వింటే తెలుసు. హెబ్రోన్లో యూత్ మీటింగ్లో నేను చెప్పాను ఇది. గత మంగళవారము హెబ్రోన్లో యూత్ మీటింగ్లో అట్ ద ఏజ్ ఆఫ్ 30 అపొస్తలుడైన పౌలు యేసు ప్రభువుని కలుసుకున్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 60 to 65 మధ్యలో అపొస్తలుడైన పౌలు క్రీస్తు శకము 64 నుంచి 68 సంవత్సరం మధ్యలో నీరో చక్రవర్తి కాలంలో ఏమయ్యాడంటే శిరఛేదన చేయబడ్డాడు. ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు శకము 4 నుంచి 5 సంవత్సరాల మధ్యలో పుట్టాడు. యేసు ప్రభువారి తర్వాతనే. యేసు ప్రభువారి అక్కడ దమస్కు మార్గంలో కలుసుకున్నప్పుడు ఆయన వయసు ఏంటంటే, కొంతమంది బైబిల్ పండితులు 29 సంవత్సరాలు ఆ టైంలో అంటారు, కొంతమంది బైబిల్ పండితులు 30 సంవత్సరాలు. అంటే అర్లీ డేస్ ఆఫ్
30, అర్లీ ఏజ్ ఆఫ్ 30. ఆ సమయంలో యేసు ప్రభువారు కలుసుకున్నాడు. నా నామమున అనేక శ్రమలు భరించిన కొరకు నేను ఏర్పరచుకున్న సాధనం. నా నామమున నీకు అన్ని సుఖాలే కలుగుతాయి, అన్ని క్షేమం కలుగుతా కొరకై ఏర్పరచుకున్న సాధనం అని చెప్పలే దేవుడు. 9వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తల కార్యములో. కాబట్టి నా నామమున అనేకమైన శ్రమలు భరించడానికి అపోస్తల పౌలు ఏర్పరచుకున్నాడు. అందుకే అపోస్తల పౌలు అనేకమైన శ్రమల గుండా వెళ్తూ వచ్చినాడు. ఒక వ్యక్తి యొక్క మరణానికి కారణమైన అపోస్తల పౌలు, అనగా స్టెఫెను మరణానికి కారణమైన అపోస్తల పౌలు తన ద్వారా దాదాపు 35 నుంచి 40 మంది పరిచారకులు, రాబోయే తరంలో పరిచారకులు లేపబడుతూ వచ్చినారు. దాని కొరకై చెరసాలలో వెళ్ళాడు. రోమా యొక్క పట్టణానికి వెళ్ళిన తర్వాత అపొస్తల కాలం 28వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో ఉంటుంది. 2 సంవత్సరములు ఒక అద్దె ఇంట్లో ప్రిజనర్గా ఉన్నాడు. ఆ సమయంలో రాసిన పత్రికలే ప్రిజనర్ ఎపిజల్స్ అంటారు. ప్రిజన్ ఎపిజల్స్, ఎఫెసీ రాసిన పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక, కొలస్సీలు రాసిన పత్రిక, ఫిలమోను పత్రికలు. ఈ 4 పత్రికలు ఏమంటే చెరసాల పత్రికలు అంటారు. ఆయన ఎక్కడుండి రాశాడు? అన్ని అనుకూలంగా ఉండి రాయలే, ప్రతికూలమైన పరిస్థితుల్లో రాశాడు. చెరసాలలో ఉంటూ రాస్తూ వచ్చినాడు. అవి వాటిని ఉంటేనే చెరసాల పత్రికలు అంటారు. తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత మరలా వదిలిపెట్టబడతాడు, అనగా కొంచెం ఫ్రీడమ్ దొరుకుతుంది. ఆ సమయంలో 1 తిమోతి రాసిన పత్రిక, తీతుకు పత్రిక రాస్తాడు. తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయబడతాడు. అరెస్ట్ చేసిన తర్వాత చివరి పత్రిక ఏంటంటే 2వ తిమోతి రాసిన పత్రిక, చివరి పత్రిక రాస్తాడు. అది ఆయన యొక్క చివరి యొక్క పత్రిక. అందుకే నేను వెడల్పు కాలము సమీపమై ఉన్నది, నా పరుగును కడముట్టించాను, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడేది. ఇవన్నీ చెప్తాయి. అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్తూ వచ్చినాడు. ఈ యొక్క తెస్సలోనిక పట్టణంలోనే గత ఆరంభ పాఠములలో లాస్ట్ జనవరిలో మనం చూస్తూ వచ్చినాం. 25 జనవరి, 24 జనవరి, ఫిబ్రవరిలో ఆయన ఎంత పోరాటములలో ఈడవబడుతూ వచ్చినారు. పోరాటంలో యూదులు వచ్చారు. అనేకమైన శ్రమల గుండా వారిని దేవాలయం నుంచి బయటకు లాక్కొని పోతూ వచ్చినారు. అనేకమైన శ్రమల గుండా పోరాటముతో పరిచయం చేస్తూ వచ్చినాడు. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇవన్నీ మనం చదువుతూ వచ్చినాం. కాబట్టి ఆయన దేన్ని చూజ్ చేసుకున్నాడు? సఫరింగ్స్, దేవుని యొక్క చిత్తాన్ని. తర్వాత చివరిదిగా మనం చూస్తూ వచ్చినాము యెహోషువ గ్రంథంలో 23:15లో నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించను. మీరు ఎవరైనా సేవించుకుని, నేను నా ఇంటి వారిను టు సర్వ్. అది ఆయన యొక్క తీర్మానం, అది ఆయన యొక్క విల్, ఆయన యొక్క డిసిషన్. కాబట్టి గత వారంలో ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాం. అది విల్. అందుకే చివరికి యేసు ప్రభువారు కూడా ఏమన్నాడు? గెస్తేమనే వనంలో నా చిత్తం కాదు మీ చిత్తమే, నాట్ మై విల్ బట్ దైన్. కాబట్టి నా చిత్తం కాదు కానీ మీ చిత్తమే జరగాలని చెప్పి యేసు ప్రభువారు కూడా చెప్తూ వచ్చినాడు. ఇది విల్లు గురించి మనం చూస్తూ ఈ నెల ఈ దినంలో చివరిగా ప్రాణములో ఉన్నటువంటి 3వ భాగం ఏంటంటే ఎమోషన్స్, ఉద్రేకములు. ఎమోషన్స్ అంటే ఫీలింగ్ డీప్లీ, అనగా మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క ఉద్రేకములు, ఇవన్నీ ఈ ఫీలింగ్స్లో లేదంటే ఇక ఎమోషన్స్లో ఏముంటాయంటే సంతోషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, తర్వాత బాధ ఉంటుంది, తర్వాత కోపం ఉంటుంది, తర్వాత దీర్ఘశాంతము కూడా ఉంటుంది. ఇవన్నీ ఎమోషన్స్ కిందకు వస్తాయి. ఎవరైనా ఏడిస్తే ఎమోషనల్గా ఏడుస్తుందని అంటారు. ఎవరైనా నవ్వినా కూడా అది ఎమోషనలే. బాధ దుఃఖంలో ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఎమోషన్స్ కిందకి వస్తాయి. వీటన్నిటికి బైబిల్లో కూడా రెఫరెన్స్లు ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇక కీర్తనలు దాదాపు 150 కీర్తనలు ఉన్నాయి కదా. ఈ 150 కీర్తనలో చాలా కీర్తనలు ఎలా ఉన్నాయంటే ఎమోషన్స్కు కనెక్ట్ అయి ఉన్నాయి. వాటిలో కొన్ని సంగతులు మనం చూస్తే కొన్ని కీర్తనలు ఎలా ఉన్నాయంటే దుఃఖము, బాధ, ఏడుపుకు సంబంధించిన కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలు ఏంటి? 6వ కీర్తన 6వ వచనం చూడండి. 6వ కీర్తన 6వ వచనం 6వ కీర్తన 6వ వచనం 6వ కీర్తన 6వ వచనం చదవండి. 6వ కీర్తన 6వ వచనంలో ఏమంటాడు ఇక్కడ? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. ఇది దావీదు రాసిన కీర్తన. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నాయి. తర్వాత ఏమంటాడు? తర్వాత విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చినిగి ఉన్నవి. తర్వాత 23వ కీర్తన, తర్వాత 13వ కీర్తన, 13వ కీర్తన మొదటి వచనం. ఇది కూడా బాధ దుఃఖానికి సంబంధించినదే. 13వ కీర్తన మొదటి వచనంలో యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు,
నిత్యము మరచెదవా? నాకెంతకాలం విముఖుడవైందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనయుందును. దుఃఖం ఉంది, చింత ఉంది, బాధ ఉంది, ఏడుపు ఉంది, కన్నీరు ఉంది. కాబట్టి ఈ కీర్తనలకు బైబిల్ పండితులు పెట్టేటువంటి పేరేంటంటే సారో, గ్రీఫ్, లామెంటేషన్స్, సామ్స్ ఇవన్నీ. కాబట్టి ఇక కీర్తనలన్నీ కూడా దుఃఖము, చింత, వేదన, బాధ కలిగించేటువంటి బాధతో కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలుగా మనం చూడవచ్చు. తర్వాత సమాధానము, తర్వాత నమ్మిక, లేదంటే ఆశ్రయము, ట్రస్టు. సమాధానము, ట్రస్టు, రెస్ట్, ఇవన్నీ కూడా కొన్ని కీర్తనలు ఉన్నాయి. 4వ కీర్తన 8వ వచనం. 4వ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితంగా నివసించదు. నేను ఒంటరిగా ఉన్నా, ఎలా ఉంటా? నెమ్మది. అనగా ఇవేంటంటే సామ్స్ ఆఫ్ పీస్, ట్రస్ట్ అండ్ రెస్ట్. తర్వాత 23వ కీర్తన మనకందరికీ తెలుసు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఐ ఫియర్ నో ఈవిల్, నేను ఏ అపాయమునకు భయపడను, బికాస్ ఐ ట్రస్ట్, నేను ఆయన యందు నమ్మిక ఉంచున్నాను. యెహోవా నాకు కాపరి కాబట్టి, ఆయన నాకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి, నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నాకేముంది? నెమ్మది ఉంది, నాకు భయం ఏమి లేదు ఇంకా. తర్వాత 62వ కీర్తన 1వ వచనం. 62వ కీర్తన 1వ వచనం ఏమంటాడు ఇక్కడ? 62వ కీర్తన 1వ వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని ఎలా ఉందంట? మౌనంగా ఉంది. ఎప్పుడు మౌనంగా ఉండగలం? దేవుని నమ్ముకున్నప్పుడే మౌనంగా ఉండగలం. నెమ్మది, దేవుని నమ్ముకొనుట, భయము లేకునుట, అనగా గాఢాంధకారపు లోయల గుండా నేను వెళ్ళినప్పటికీ నేనేం చేయను? భయపడను. ఇవి ఈ సామ్స్, అనగా ఈ కీర్తనలు. ఈ కీర్తనలు దేని తెలియజేస్తూ ఉన్నాయి? నెమ్మది. తర్వాత ఇంకోటి ఏంటి మనం చూస్తూ వచ్చినాము? భయములు ఏమీ లేదు. 3వది, నేను ఆయన నమ్ముకొని ఉన్నాను కాబట్టి నేను ఏం చేస్తానంటాడు? మౌనంగా ఉంటా, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. తర్వాత 3వ రకమైన కీర్తనలు సంతోషము, స్తుతి, తర్వాత సెలబ్రేషను. 100వ కీర్తన ఎంత మనకు తెలిసింది. 100వ కీర్తన అంతా కూడా ఏం చేస్తాడు? ఆరాధన చేస్తాడు, స్తుతి చెల్లిస్తాడు. 100వ కీర్తన యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషము, ఉత్సాహగానము. ఈ యొక్క కీర్తనలంతా కూడా ఏం కనబడతాయి మనకు? ఉత్సాహము, సంతోషము, ఉత్సాహగానము, తర్వాత కృతజ్ఞతార్పణలు, కీర్తనలు పాడుట, ఆయనను స్తుతించుట అనేటువంటిది ఈ కీర్తనలో కనబడుతుంది. కాబట్టి ఈ కీర్తన దేని గురించి మాట్లాడుతూ ఉంది? ఉత్సాహం గురించి మాట్లాడుతుంది, అనగా సంతోషం గురించి మాట్లాడుతూ ఉంది. ఈ కీర్తన స్తుతి గురించి మాట్లాడుతూ ఉంది. ఈ కీర్తన పాటల గురించి పాడుట గురించి మాట్లాడుతూ ఉంది. సంతోషంతో గానం చేస్తాడంట. కీర్తనలు పాడొచ్చు, ఆయన ఆవరణంలో ప్రవేశించాడు. 126వ కీర్తన 2వ వచనం కూడా రాయబడింది. 126:2 126 మనము కల కనిన వారి వలె నుంటిమి, మన నోటి నుండా ఏముంది? నవ్వు, సంతోషము, నవ్వు, ఉత్సాహము, ఉత్సాహగానము, కీర్తనలు పాడుట. ఈ కీర్తనలన్నీ కూడా ఎమోషనల్ సామ్స్ ఇవన్నీ. తర్వాత మనం గమనిస్తే 27వ కీర్తన 1వ వచనం. తర్వాత 4వ రకమైనటువంటి కీర్తనలు. 27వ కీర్తన 1వ వచనం. 27వ కీర్తన 1వ వచనం. నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినుటగా దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. యెహోవా నాకు వెలుగు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి కూడా భయపడను. తర్వాత 56వ కీర్తన 3వ వచనం. 56వ కీర్తన 3వ వచనం. 56వ కీర్తన 3వ వచనం. 56:3. నాకు భయము సంభవించు దినమున ఏం చేస్తున్నాను? నిన్ను ఆశ్రయిస్తున్నాను. 3వ వచనం. 56:3. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. 56వ కీర్తన 3వ వచనంలో 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, ఆయనే నాకు
ఆశ్రయం. భయం కలిగినప్పుడు కూడా ఒక కీర్తనలో ఏమంటాడు, నేను ఏ అపాయమునకు, భయం వచ్చినా, యాంగ్జైటీ వచ్చినా, ఫియర్ వచ్చినా నేనేం చేస్తా, నేను ఆయనను ఆశ్రయించుదును. తర్వాత 5వది చివరిదిగా మనం చూస్తే 63వ కీర్తన మొదటి వచనంలో, 63వ కీర్తన మొదటి వచనం, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్న. లాంగింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లాంగింగ్ అనగా తృష్ణగొనుట, ఆకలిగొనుట అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 84వ కీర్తన 2వ వచనంలో కూడా అది రాయబడింది. 84వ కీర్తన 2వ వచనంలో ఇంత గత చాలా సందర్భాలు చదువుతూ వచ్చినాం. ఇది 84వ కీర్తన ఇక్కడ కోరాహు కుమారులు అంటారు కదా, యెహోవా మందిర ఆవరణం చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. వాళ్ళకు ఏమవుతుంది, వాళ్ళకు ఆశ కలుగుతూ ఉంది. తర్వాత 143వ కీర్తన 6వ వచనం, 143వ కీర్తన 6వ వచనం, 143వ కీర్తన 6వ వచనం, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. కాబట్టి ఆశ, దుఃఖము, సంతోషము, నెమ్మది, ఓర్పు, తర్వాత కన్నీరు గార్చుట, దుఃఖపడుట, బాధపడుట, ఇవన్నీ కూడా ఏంటివి? ఇవన్నీ మన యొక్క ఎమోషన్స్, మన యొక్క ఉద్రేకములు. మనం కోపపడుట కూడా మన యొక్క ఎమోషన్స్ కిందకి వస్తుంది ఇవన్నీ. కొన్నిసార్లు మనం కోపపడి పిల్లల్ని కొట్టిన తర్వాత అయ్యో ఎందుకు కొడుతున్నాయి అని మనం బాధపడుతున్నాం కదా. అయ్యో ఎమోషన్స్ మీద కొట్టినా, పొరపాటు కొట్టినా, అప్పుడు చాలా కోపంగా ఉన్నా, అదే కోపంలో నువ్వు కూడా నన్ను డిస్టర్బ్ చేసావు కాబట్టి నేనేం చేసిన, కొట్టేసిన కదా, సారీ అని చెప్తుంటాం కదా. అట్లా ఎమోషన్స్ అయిపోయి ఉద్రేకంలో అనేకమైనటువంటి సందర్భాల్లో అలా ప్రవర్తించిన వారంగా ఉండాలి. కానీ మన యొక్క ఉద్రేకములు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన యొక్క ఉద్రేకములు కూడా కంట్రోల్లో ఉండాలి. మన యొక్క ఉద్రేకములు కూడా ఎలా ఉండాలా? దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. అదే మనం చదువుకుంటూ వచ్చినాము 2వ కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మన యొక్క ఆలోచనలన్నీ కూడా చెరపట్టి క్రీస్తు యొక్క ఆధీనంలోనికి తీసుకురావాలి. అనగా సమస్తమును కూడా ప్రభు యొక్క ఆధీనంలోనికి మనం తీసుకురావాలి. కాబట్టి మన యొక్క ప్రాణము, మన యొక్క జీవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మైండ్, విల్లు, ఎమోషన్స్ అవన్నీ కూడా ప్రభు యొక్క ఆధీనంలో మనం కలిగి ఉంటే ప్రభు ద్వారా మనం ఎలా ఉంటామంటే నిందారహితమైన జీవితం జీవించిన మరమై ప్రభు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనగలం. బైబిల్లో కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క జీవితాలు మనం చూస్తే వారు ఏ సంగతుల విషయమై ఎమోషన్స్ అయిపోయారంటే, మొదటి వ్యక్తిగా దావీదు గురించి మనం చూస్తే 42వ కీర్తన 5వ వచనం, 42వ కీర్తన 5వ వచనం, 42వ కీర్తన 5వ వచనంలో చదవండి. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కృంగిపోయిన పరిస్థితుల్లో, కృంగిపోవటం కూడా ఒక ఎమోషనే. అంత ఈజీగా ఎవరు కృంగిపోరు కదా. కాబట్టి నా ప్రాణమా నువ్వు ఎందుకు కృంగిపోయినావు? కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? దేవుని నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్తని నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదనని కోరాహు కుమారులు ఈ కీర్తన రాస్తూ వాళ్ళు అంటున్నారు. కాబట్టి కోరాహు కుమారుల యొక్క కీర్తనలు కూడా చాలా దేవుని యొక్క మందిరానికి, దేవుని ఎడల ఉన్న నిరీక్షణకు ఎక్కువగా లింక్ అయి ఉంటాయి. కూడా ఇక్కడ మనం చదివిన యొక్క కీర్తనలో కోరాహు కుమారులు మొదటిగా మనం చూస్తే వాళ్ళు ఏమంటున్నారు? కృంగిపోయినారు. వారి యొక్క కుటుంబం యొక్క పరిస్థితి అంతా మనకు తెలుసు. ఆ పరిస్థితులలో ఏమంటున్నారు? నా ప్రాణమా కృంగిపోవద్దు, అయితే దేవుని నిరీక్షణ ఉంచితే ఇప్పుడు నేనేం చేస్తా, ఇంకను అంటే కష్టం జరిగినా, నష్టం అయినప్పటికీ మా యొక్క ఫోర్ ఫాదర్స్, మా యొక్క తల్లిదండ్రులు మీకు విరోధముగా మాట్లాడి వారు నష్టంలోనికి వెళ్ళిపోయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకను నేనేమంటారు ఇక్కడ, ఇంకను నేను ఆయనను స్తుతించాలని, కృంగుదలలో కూడా స్తుతించే అనుభవము. స్తుతించగలమా కృంగుదలలో?
ఇది కోరహ కుమారుల ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, కృంగుదలలో కూడా ప్రభును స్తుతించే అనుభవంలోనికి రావాలా. ఇప్పుడు దావీదు గురించి మనం చూస్తే 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము. తాను పాపం చేసిన తర్వాత తను చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ సందర్భంలో రాస్తూ ఈ యొక్క వచనంలో, దేవా, నా యందు ఏమి లేదు, శుద్ధ హృదయం లేదు, పాపం ఉంది, నా యొక్క హృదయం అంతా అపవిత్రమైంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అందరూ చూడరు కదా. కాబట్టి నా యొక్క హృదయంలో శుద్ధి అనేది లేకపోతే నేను మిమ్మల్ని చూడలేను. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు, శుద్ధమైన మనసు లేకపోతే మీకు నేను హృదయానుసారుడుగా ఉండలేను. తన చేసిన పొరపాటులో తాను పొందిన లాసెస్ గుర్తెరిగినాడు. ఆయన గుర్తెరిగిన వాడై ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, నా యందు ఏం కలగచేయి, శుద్ధ హృదయం కలగచేయి అని అడుగుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎక్కడైనా పొరపాటు చేస్తుంటే, తెలిసి తెలియక పొరపాటు చేసింటే మనం పొందే నష్టం ఏంటంటే హృదయం అంతా అపవిత్రం అయిపోతుంది. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా హృదయము అపవిత్రమైపోయింది, కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు శుద్ధ హృదయం నాకు కలగచేయి. కాబట్టి కోరహ కుమారులు చూస్తూ వచ్చినాము, దావీదును చూస్తూ వచ్చినాము. ఇప్పుడు ఎలీషా గురించి మనం చూస్తే, ఎలైసా గురించి మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనంలో, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం, ఏలియా గురించి మనం చూస్తే, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఈ యొక్క బదరి వృక్షం కింద కూర్చోండి, మరణాపేక్ష గలవాడ యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకున్నామని అని ప్రార్థన చేశాను. ఇంకా చాలు, ఇంకా నా ప్రాణం ఏం చేయాలా, తీసేసుకో, నేను ఒక్కనే ఉన్నా, నాకెవరు తోడలేరు, ఇంకా నేను యెజబెల్ ఏం చేస్తారు, ఇల్లు చంపేస్తారు, ఇంకా నా ప్రాణాన్ని తీసేసుకో అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళి, ఇంత మటుకు చాలు, ఇంకా నా ప్రాణము తీసేసుకో. కృంగుదలకి వెళ్ళిపోయాడు, ఒంటరి వాడిని అనుకున్నాడు. కానీ చాలామంది ఉన్నారు, బయలుకు మొక్కని వాళ్ళు చాలామంది ఉన్నారు అనే సంగతిని తను గుర్తిరగక తాను ఒంటరిగా భయాందోళనలో ఉన్నాడు, కృంగుదలలో ఉన్నాడు. ఆ సమయంలో తన యొక్క నిరాశలో ప్రభు యొక్క దూత తన దగ్గరికి వచ్చి ఏం చేస్తూ ఉంది, 5వ వచనం, అతడు బదరి వృక్షం కింద పరును నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. 7వ వచనం, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి, ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క ఎమోషన్స్ అన్నీ ఎక్కడికి తీసుకెళ్ళాయంటే డీపర్ డిస్కరేజ్మెంట్కి వెళ్ళి తీసుకెళ్ళాయి. అట్టి స్థితిలో ఉన్నప్పుడు, డిస్కరేజ్మెంట్లో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత వచ్చి ఏం చేసిందంటే తనను బలపరిచినట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ మన యొక్క ఎమోషన్స్లో ఈ యొక్క ఏలియావలే మనం కూడా ఇంకా చాలు, ఇంకా ఈ జీవితం వద్దు, ఈ కష్టాలు వద్దు, ఈ పరిస్థితి వద్దుగానే ప్రభు కొరకు సేవ చేసిన సేవ చాలు, ఇంకా ప్రభు కొరకు నిలబడినటువంటి సేవా జీవితం చాలు, ఇంకా ఈ కష్టాలు ఎందుకు, ఈ పరిస్థితులు ఎందుకు, నాకు మరణ థ్రెట్ ఉంది, నాకు చాలా కఠిన పరిస్థితి, ఇంకా నేను బ్రతకడం ఎందుకు, నేను చనిపోతా, వద్దు అనుకొని నిరాశలో ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు దూత తన దగ్గరకు వచ్చి, నీకు ఇంకా దూరం ప్రయాణం ఉంది, కాబట్టి నువ్వు లేచి ఏం చేయాలా, భోజనం చేయి. కాబట్టి మన యొక్క డిస్కరేజ్మెంట్ పరిస్థితుల్లో దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాడు, బలపరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి డిస్కరేజ్మెంట్ సిచ్యువేషన్స్ కూడా వెళ్తున్నప్పుడు ప్రభు మనల్ని బలపరిచేవాడిగా ఉంటాడు. తర్వాత మగ్దలేని మరియ గురించి మనం చూస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆమె కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుంచి, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుండెను, ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా
తెల్లని వస్త్రము ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుంట కనబడను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలుడ చూచిన కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడగగా, ఆమె, ఆయన తోటమాల అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయనను ఎక్కడ ఉంచితో నాతో చెప్పుము, నేను ఆయన్ని ఏం చేస్తా, ఎత్తుకొని పోతా. ప్రభు దేహం అక్కడ కనబడకపోతే ఇంకా అసలు తట్టుకోలేకపోతా ఉంది. తన యొక్క ఎమోషన్స్లో మొట్టమొదటి స్త్రీ యేసుప్రభువారు తిరిగి లేచిన తర్వాత యేసుప్రభువారు కలుసుకోవడానికి ఈమెకి అటువంటి భాగ్యం దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఫస్ట్ పర్సన్ టు ఎన్కౌంటర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్టర్ హిస్ రిజరెక్షన్. కాబట్టి తనకి ఎమోషన్స్లో ప్రభు విషయమై, దేవుని విషయమై, ఆయనను ఎక్కడ పెట్టారో, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో నాకు చెప్పు, నేను ఆయన ఏం చేస్తానంటుంది ఆమె. ఎక్కడ పెట్టారో చెప్పు, నేను ఆయనను 15వ చివరి లైన్లో, నేను ఆయనను ఎత్తుకొని పోతా. చిన్నపిల్లడా, పెద్ద మగవాళ్ళు ఎవరైనా మోయగలరు కానీ స్త్రీలు మోయగలరా? కష్టం కదా. అలాంటిది ఈమెకున్నటువంటి ఆలోచన, ఈమెకున్న ధైర్యం చూడండి. ఆయన ఎక్కడ పెట్టారో చూడండి, ఆయన ఎక్కడ ఉంచారో చెప్పండి, నేను వచ్చి ఏం చేస్తా, ఆయనను ఎత్తుకొని పోతా. కాబట్టి తన యొక్క ఎమోషన్స్ అంటే ప్రభుని ఎక్కడ పెట్టారు. ఆ సమయంలో, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ప్రభు తనను ఆదరించడానికి ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనకి ఎమోషన్స్ అన్నిట్లో ప్రభు మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు, కానీ ప్రభు మన పక్కనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. మనతోనే ఆయన ముందుగా ఉండి మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. తర్వాత ఇర్మియా ప్రవర్త గురించి కూడా మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, బైబిల్ గ్రంథంలో ఇర్మియా ప్రవర్తకున్న పేరేంటంటే, చెప్పండి, విలపించు ప్రవక్త. ఆయన విలపించేటువంటి వాడు, ఆయన విలపించేటువంటి ప్రవక్తగా పేరు పొందుతూ వచ్చినాడు. అందుకే మొదటి వచ్చిన, నా జనుల్లో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళు ఊటగాను నుండునుగాక. ఆయన కూడా ఎమోషన్స్లో ఉన్నాడు. దేవుని యొక్క ప్రజల విషయం ఎక్కడంటాడు, నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రం ఏం చేస్తున్నా, కన్నీరు గారుస్తున్నా. హతమైన వారిని గురించి అనగా దేవుని యొక్క ప్రజల గురించినటువంటి ఎమోషన్స్. దేవుని యొక్క ప్రజలు హతమైపోతున్నారు, వారి గురించినటువంటి ఎమోషన్స్లో ఉన్నాడు. ఆ యొక్క అంతగా విలపించిన ప్రవక్తగా ఇక్కడ ఇర్మియాను మనం చూడొచ్చు. చివరి వ్యక్తిగా మనం చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనం. లూకాసు వార్త 22:62. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. ఎవరైనా పేతురు ఏం చేస్తున్నాడు, వెలుపలికి పోయి సంతాపపడి ఏడుస్తున్నాడు. ఎందుకు, అయ్యో, నేను ఎందుకు ప్రభువును కాదంటే ముమ్మారు నేను బొంకితిని కదా. తన యొక్క పొరపాటు విషయమై, తన యొక్క తప్పిదం విషయమై ఏం చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడుస్తూ ఉన్నాడు. మనం చేసిన పొరపాట్ల విషయమై ఎప్పుడైనా ఏడ్చామా? మనం చేసిన తప్పుల విషయమై ప్రభువా క్షమించని బల్లా దగ్గర చెప్తామే తప్ప, మనం చేసినటువంటి పొరపాట్ల విషయమై, తప్పుల విషయమై ఎప్పుడు కూడా పేతురు ఏడ్చినట్టుగా, సంతాపపడినట్టుగా ఎప్పుడైనా ఏ దినమైనా ఉందా? కనీసం రక్షణ పొంది ఎప్పుడైనా ఉందా? రక్షణ పొందిన తర్వాత పడిపోయినప్పుడు, తిరిగి లేపినప్పుడు ప్రభుని గురించి ఎప్పుడైనా సంతాపడ్డావా? తన పొరపాటు తనకు కోడి గుర్తు చేసినప్పుడు ఏం చేస్తున్నాడు, సంతాపడతా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఎమోషన్స్ మనం చూస్తూ వచ్చినాం. కోరాహు కుమారులు ఎలా ఉన్నారు, కృంగుదలలో ఉన్నప్పుడు దేవుని నిరీక్షణ ఉంచుము అనేటువంటి మాట ద్వారా వారి యొక్క ఎమోషన్స్ నుంచి వారు బయటపడుతూ వచ్చినారు. కాబట్టి మనం కూడా కృంగుదలలో ఉన్నప్పుడు ప్రభు యొక్క వాగ్దానము, దేవుని నిరీక్షణ ఉంచుము అనేటువంటి వాగ్దానం ద్వారా మనం కూడా బలపరచబడగలము. దావీదు వలె పాపంలో ఉన్నప్పుడు, పాపం చేసినప్పుడు, ఆ యొక్క పాపము నీకు తెలియపరచబడినప్పుడు, నువ్వు తప్పు చేసావని చెప్పి నీకు తెలిసినప్పుడు దావీదు ఏ విధంగా
ప్రభు దగ్గరకు వచ్చి నా యందు శుద్ధ హృదయం కలగజేయమని చెప్పి తాను ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడుగా ప్రభు తన యొక్క హృదయాన్ని శుద్ధి చేసి తన హృదయానుసారుడిగా దావీదుని వాడుకుంటా వచ్చినాడు. తర్వాత మనం చూస్తూ వచ్చినాం ఏలియా. ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? తాను దేవుని కొరకే నిలబడి సేవ చేసి ఇంకా చాలు, నేను చనిపోతా, ఇంకా నాకు ఈ జీవితమే చాలు అనుకొని కృంగుదల్లో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, మరణాపేక్ష గలవాడే ఉన్నప్పుడు ప్రభు తన ఎద్దకు వచ్చి తాను ఏ సేవ చేస్తూ వచ్చినాడు ఆ సేవను కాదనుకున్నాడు. అదే సేవా పరిచయం మరలా తనకి ఏం చేస్తూ వచ్చినాడు? అప్పగిస్తూ వచ్చినాడు, కొనసాగించినట్టు చేస్తూ వచ్చినాడు. ఇంకా చాలు, ఈ పరిచయం చాలు అని అనుకొని తాను మరణాపేక్ష గలవాడే ఉన్నప్పుడు ఆ పరిచర్యను ప్రభు మరలా తనకు దయచేస్తూ వచ్చినాడు. మగ్దలైన మరియా ఏ విధంగా ప్రభు ఎడల అపేక్ష గలదై పెందలకడనే సమాధి ఎద్దకు వచ్చి ప్రభు విషయమైన ప్రేమ కలిగినదై ఆమె సుగంధ ద్రవ్యములు అన్ని తీసుకుని వచ్చి ప్రభు విషయమే ప్రేమ గలదై ఆయన ఎక్కడ పెట్టినా చెప్పండి, నేను ఆయన ఏం చేస్తా? ఎత్తుకొని పోతా. ప్రభు తన దగ్గరకు వచ్చి తనను ఆదరించినట్టుగా మనం చూడొచ్చు. తన ఎడల, దేవుని ఎడల తనకున్న ప్రేమ తను అక్కడ వ్యక్తపరుస్తూ వచ్చింది. ఆ సందర్భంలో ప్రభు తనను ప్రేమతో అమ్మా అని మాట్లాడుతూ వచ్చినాడు కదా. అమ్మ అనే మాట ఎంత ప్రీతిగల మాట కదా. తర్వాత మనం చూస్తున్నాము ఇర్మియా, దేవుని యొక్క ప్రజలు హతమైపోతున్నారు, హతమైన వారి కొరకే ప్రార్థన చేసి విలపించే ప్రవక్తగా తాను నిలబెడుతూ వచ్చినాడు. అనేకమైన ప్రజల కొరకే విలపించే ప్రవక్తగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తర్వాత మనం చూస్తున్నాం పీతరు గురించి మనం చూస్తే ఆయన తన యొక్క తప్పిదముల విషయమై కోడి ద్వారా తనకు తెలియపరచబడుతూ వచ్చినప్పుడు అయ్యో నేను ఇంత పొరపాటు చేస్తూ వచ్చినానని చెప్పి వెలుపలికి సంతాపపడి, ఏ వ్యక్తి అయితే ఒక్క చిన్న బాలిక ఎదురు నిలబడలేకపోతూ వచ్చినాడు, అక్కడ అబద్ధం చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తే అనేక వేల మంది నిలబడి సాక్ష్యం ఇస్తూ ఒక్క మెసేజ్ ద్వారా ఎంతమంది రక్షణ పొందుతూ వచ్చినారు? దాదాపు 3,000 మంది రక్షణ పొందుతూ వచ్చినారు. ఒక్క చిన్న బాలిక ఎదురు నిలబడలేని వ్యక్తి ఎప్పుడైతే తన యొక్క పాపముల విషయమై, తప్పిదముల విషయమై, పొరపాటు విషయం, పత్రముల విషయం పశ్చాత్తాపడ్డాడో, సంతాపపడ్డాడో, ఏడ్చినాడో, కన్నీరు గార్చినాడో, దేవుడు దాన్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఆనందంగా మారుస్తూ వచ్చినాడు. ఒక్క బాలిక నిలబడలేని వ్యక్తి అనేక నిలబెట్టి తన యొక్క పరిచర్యను జరిగించిన కొరకు ఉపయోగించుకున్న సాధనంగా దేవుడు పేతురును వాడుకుంటూ వచ్చినాడు. ఇవన్నీ కలుపుకుంటే యేసు ప్రభు వారు కూడా మనం అప్లికబుల్ చేయొచ్చు. కాబట్టి యేసు ప్రభు వారు కూడా అనేక సందర్భాల్లో ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన కూడా ఏడుస్తూ వచ్చినాడు. యేసు ప్రభు వారు ఏం చేసినాడు? యేసు ప్రభు వారు కూడా జీసస్ వెప్ట్ కదా. యేసు కన్నీళ్ళు విడిచాను. ఎందుకు కన్నీళ్ళు విడిచినాడు? చనిపోయిన లాజరు విషయమై. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో సమాధిలో ఉన్న లాజరు విషయమై, చనిపోయిన లాజరు విషయమై కన్నీరు కార్చాడు. మరణములో ఉన్నటువంటి లాజరు కొరకై, సమాధిలో 4 దినములైంది బంధించబడిన లాజరు కొరకై చుట్టుపక్కల ఉన్న అక్కలు ఏడుస్తూ ఉంటే, యూదులందరూ ఏడుస్తూ ఉంటే యేసు ప్రభువు కూడా ఏం చేశాడు? కన్నీరు కార్చా. తను కూడా ఎమోషనల్ అయ్యాడు. దేని నిమిత్తమై ఎమోషనల్ అయ్యాడు? మరణించిన వ్యక్తుల విషయమై ఎమోషనల్ అయ్యాడు. సమాధిలో ఉన్న వ్యక్తుల విషయమై ఎమోషనల్ అయ్యాడు. కాబట్టి నువ్వు నేను కూడా ఎందుకు ఏడవాలి? దేని విషయం ఏడవాలి? దేని విషయమే కన్నీరు గార్చాలి? దేని విషయం ప్రార్థన చేయాలి? దేని విషయమే మొరపెట్టాలంటే లాజరు వలె చాలామంది మనకి ఇంటిలో, మనకి వీధిలో, మన పనిచేసే స్థలంలో, మనం నివసించిన ప్రాంతంలో ఎంతోమంది పాపమనే రోగం చేత మరణస్థితిలో ఉన్నారు. క్రీస్తుకి వెలుపల ఉన్నారు. వారు సమాధి యొక్క అనుభవంలో బంధించబడిన వారుగా ఉన్నారు. వారి యొక్క జీవితం అంతా దుర్వాసనతో ఉంది. వారి విషయమై మనం కూడా ఏం చేయాలి? యేసు ప్రభు వారి వలె కన్నీరు కార్చాలి. వాటి విషయం ఏంటంటే ఎమోషనల్గా మనం ఉండాలి. కాబట్టి యేసు ప్రభు వారు తన విషయమే తాను ఎమోషనల్ అవ్వలేదు, కానీ దేని విషయం ఎమోషనల్ అయ్యాడు? దేని విషయమై? ఆత్మల విషయమై, మరణించిన వారి విషయమై. తాను ప్రేమించినాడు, లోకమును ప్రేమించినాడు, లాజరును ప్రేమించినాడు, మార్తను ప్రేమించినాడు, మరియను ప్రేమించినాడు. ఆ ప్రేమించిన వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కన్నీరు గారుస్తున్నాడు. ఇక్కడ లాజరు కొరకే కన్నీరే కార్చాడు. నీ కొరకే, నా కొరకే తన యొక్క ప్రాణమును, రక్తమును కార్చి ప్రాణమును దారపోస్తూ వచ్చినాడు. కాబట్టి యేసు ప్రభువారు ఇక్కడ కూర్చున్న నీ విషయమే కూడా కన్నీరు గారుస్తున్నాడు. ఎందుకు? నువ్వు ఇంకా రక్షణ పొందలే, ఇంకా యేసు ప్రభువుకి నీకు హృదయం ఇయ్యలేదు, యేసు ప్రభువు నీ సొంత రక్షకునికి అంగీకరించలే.
యేసుప్రభు వారు బేతినియ గ్రామాన్ని ఎక్కువగా ప్రేమించిన గ్రామం. ఆ గ్రామంలో ఈ ముగ్గురు చింతలేని చిన్న కుటుంబాన్ని అనేకసార్లు దర్శిస్తూ వచ్చినాడు. అనేకసార్లు ఆ ఇంట్లోనికి వెళ్తూ వచ్చినాడు. అయితే లాజరు తప్పించుకొని తిరుగుతూ వచ్చినాడు. నువ్వు కూడా తప్పించుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు కాదులే, 10వ తరగతి తర్వాత రక్షణ, డిగ్రీ తర్వాత రక్షణ, ఇంటర్ తర్వాత రక్షణ, జాబ్ వచ్చిన తర్వాత రక్షణ, పెళ్ళైన తర్వాత రక్షణ, పిల్లలు పుట్టిన తర్వాత రక్షణ, తర్వాత చూద్దాం. ఇప్పుడు రక్షణ పొందినాం కదా, బాప్తిస్తానికి లేట్ చేద్దాం, ఆలస్యం చేద్దాం, నిదానం చూసుకుందాం, ఇప్పుడు కాదు నిదానంగా చూద్దాం, లేట్ తర్వాత చూద్దాం అని ఆలస్యం చేసేటువంటి వ్యక్తులు, రక్షణ పొందడానికి ఆలస్యం చేసేవాళ్ళు ఉన్నారు, బాప్తిస్తం తీసుకోవడానికి కూడా ఆలస్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో నీళ్ళు, బాప్తిస్తం వేయడానికి నాకు ఆటంకము ఏమి? ఇమ్మీడియట్గానే అయిపోవాలా, ఆలస్యం చేయొద్దు. బాప్తిసం తీసుకుంటే శోధనలు వస్తాయి, బాప్తిసం తీసుకుంటే పడిపోతానేమో, బాప్తిసం తీసుకోకపోతే నేను బాప్తిసం తీసుకుంటే ఇంకా ఎక్కువగా పడిపోతానంటే, తీసుకోకపోతే కూడా ఇంకెక్కువ పడిపోతావు. కాబట్టి రక్షణ కొరకే తీర్మానం చేయాలా, బాప్తిస్మం కొరకే కూడా తీర్మానం చేయాలా. దాని కొరకే నీ విషయమై ప్రభు ఏం చేస్తున్నాడు? కన్నీరు గారుస్తున్నాడు. ప్రభు ఏ విధంగా నీ విషయమే కన్నీరు గారుస్తున్నాడు, రక్షణ పొందిన నువ్వు నేను కూడా ఆత్మల కొరకే కన్నీరు కార్చాల. విలపించే ప్రవక్త వలె మనం కూడా ఒక్కొక్కరముగా ఏలీములో విలపించే ప్రవక్తలుగా, కన్నీరు గార్చే ప్రవక్తలుగా మనం కూడా ఏక ప్రాంతంలో ఎంతోమంది రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు. వారందరి కొరకే మనం ఏం చేయాలా? కన్నీరు కార్చాలి. కాబట్టి మొదటిగా యేసు ప్రభు వారు కూడా కన్నీరు కార్చినాడు. ఎవరి కొరకై? చచ్చిన లాజరు కొరకై, మరణించిన లాజరు కొరకై, సమాధిలో లాజరు కొరకై యేసు ప్రభు వారు ఏం చేసినాడు? కన్నీరు గార్చినాడు. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం 38 వచ్చిన ఒక 3 రెఫరెన్స్లో. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు యేసు, మరణం మగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పి. 39 మనకు చదివిన ఇంతకుముందు. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించెను. తన యొక్క శ్రమ, దుఃఖము, బాధ అయినను దేవుని యొక్క చిత్తమును చేయట కొరకై గెస్తెమనేటువంటి ఆ యొక్క వనములోనికి వెళ్ళి, ఆ యొక్క చోటుకి వెళ్ళి యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు? 37లో దుఃఖపడుటకును చింతాకాంతులవుటకును మొదలుపెట్టాడు. దుఃఖపడుతున్నాడు, చింతాకాంతులు అవుతున్నాడు, మొదలుపెట్టి ఏమంటున్నాడు? బహు దుఃఖములో మునిగి ఉన్నాను, కాబట్టి నా చిత్తము కాదు, దేవుని యొక్క చిత్తమే. దేవుని యొక్క చిత్తాన్ని చేయుట కొరక సమర్పించుకోవడానికి కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, చింత వస్తుంది. ఎందుకు దేవుని చిత్తం చేద్దాంలే, మన చిత్తమే చేసుకుందాం, మన ఉద్దేశాలు చేసుకుందాం, మన ఆలోచనలు చేసుకుందాం. కాదు, యేసు ప్రభువు అలాంటి ఎమోషన్స్ కూడా వెళ్తున్నప్పటికీ చివరికి ఏం చేయాలనుకున్నాడు? తండ్రి యొక్క చిత్తమును చేయడానికి తాను తీర్మానం చేసుకుంటా వచ్చినాడు. తర్వాత చివరిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 30, యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్ల నుండి దేవాలయంలో నుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బలలను పడద్రోసి, పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క మందిరం అంతా ఎలా ఉంది? 14వ వచనం. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చునుట చూచి త్రాళ్లతో కొడాలు చేసి, తర్వాత యేసు ప్రభువారు వాళ్ళందరినీ కూడా తోలివేసి, ఇక్కడ యేసు ప్రభువారు 17వ వచనం అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించిన, కోపపడుతూ వచ్చినాడు. వారందరూ కూడా పాలదనులతో వచ్చినాడు. అక్కడ దేవుని యొక్క సన్నిధి విషయమై, దేవుని యొక్క ఇంటి విషయమై, దేవుని యొక్క మందిరం విషయమై, ఆ యొక్క మందిరంలో ఏమేమైతే ఉన్నాయో, ఏమున్నాయి అక్కడ? ఎడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పావురాలు అమ్మేవారు ఉన్నారు, రూకలు మార్చేవారు ఉన్నారు, తర్వాత వారన్నిటినీ పావురాలు అమ్మేవారు ఉన్నారు. ఏం చేశారంట? దేవుని యొక్క ఇంటిను నా తండ్రి ఇల్లు, 16 చివరి లైన్లో, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లు. తండ్రి ఇల్లు ఏమైపోయింది? వ్యాపారం ఇల్లు అయిపోయింది, బిజినెస్ ఇల్లుగా అయిపోయింది. అది ఒక వ్యాపారం చేసే చిన్న కొట్టులాగా అయిపోయింది. తండ్రి ఇల్లు
వ్యాపారపు టిల్లు అయిపోయింది. దాన్ని బట్టి యేసు ప్రభువారు ఓర్చుకోలేకపోతే వచ్చినాడు, సహించలేకపోతే వచ్చినాడు, కోడా తీసుకున్నాడు, కోపగిస్తూ వచ్చినాడు. కోపగించి వారందరూ కూడా అక్కడ పారదొలుతూ వచ్చినాడు. కాబట్టి నువ్వు నా జీవితంలో కోపము కూడా అవసరమే. అయితే కోపపడకుడు కానీ పాపము చేయకుడి. మానవుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు. ఇక్కడ యేసు ప్రభువారు దేవుని యొక్క మందిరంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసినాడు, అక్రమాన్ని చూసినాడు, దుర్మార్గతను చూసినాడు, వ్యాపారాన్ని దుర్వ్యాపారాన్ని చూసినాడు, దొంగతనము, ఇక్కడ ఏమేమి జరుగుతాయో అన్ని ప్రభు చూసి బాధపడి అలాగే ఉండలేదు, కానీ వారందరినీ పారదోలుతూ వచ్చినాడు. కాబట్టి మన జీవితాల్లో కోపపడు కానీ పాపము చేయదు. కొంతమంది కొంతమంది ఉంటారు. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. ఆమె అందరితో కొట్లాడుతుంది, కోడలతో కొట్లాడుతుంది, కూతురుతో కొట్లాడుతుంది, తర్వాత అల్లులతో కొట్లాడుతుంది, అందరితో కొట్లాడుతుంది. కోపం విపరీతమైన కోపం. మళ్ళా చిన్నప్పటి నుంచి ఎప్పుడో సావాసమే. కూతురనే భేదంలే, కోడలనే భేదంలే, అందరితో పోయినప్పుడంతా కొట్లాడుడే. కోపం ఉండాలి కానీ మరీ ఇంత విస్తారమైన కోపం ఉండద్దు. కోపపడు కానీ పాపం చేయొద్దంటే ఇంకేం చేస్తుంది తెలుసా? సీరియల్ కూడా బయట పడేస్తారు. నువ్వు తెచ్చిన సీరియల్తో తీసుకుపో, ఏమొద్దు, నువ్వు ఏమేమి పెట్టావు అని తీసుకెళ్ళిపో, ఏమొద్దు, నీతో వద్దనే వద్దు. ఇంకా ఇలాంటి విపరీతమైన కోపం. మళ్ళీ మందిరానికి వచ్చి ఎంత బాగా ఆరాధన చేస్తారు, ఎంత బాగా ప్రార్థన చేస్తారు. కాబట్టి కోపం అనేది పాపము చేసేంతగా, అసమాధానం తీసుకొచ్చేదిగా కలిగి ఉండకూడదు. కానీ మన యొక్క కోపం ఉదయకాలం అంటే సాయంత్రానికి ఏమైపోవాలా? సూర్యుడు అస్తమించక మునిపే దాన్ని మానుకోవాలి. కాబట్టి యేసు ప్రభువారి యొక్క ఎమోషన్ చూస్తూ వచ్చినాం, కోరహ కుమారుల యొక్క ఎమోషన్ చూస్తూ వచ్చినాము, దావీదు యొక్క ఎమోషన్ చూస్తూ వచ్చినాము, ఏలియా యొక్క ఎమోషన్ చూస్తూ వచ్చినాము, మగ్దలేని మరియ యొక్క ఎమోషన్ చూస్తూ వచ్చినాము, ఇర్మియా యొక్క ఎమోషన్ చూస్తూ వచ్చినాము, పేతురు యొక్క ఎమోషన్ చూస్తూ వచ్చినాము. నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? వారి ఎమోషన్స్లో ప్రభుకి ఇంకా సమీపస్తులుగా వస్తూ వచ్చినారు, కానీ ప్రభుకు వారు దూరం అవ్వలే. యేసు ప్రభువారు కూడా మరణములో ఉన్న వారి విషయమై ఎమోషన్స్ అయితే వచ్చినాడు. యేసు ప్రభువారు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? తాను మందిరం విషయమై ఎమోషన్స్ అయితే వచ్చినాడు. కాబట్టి నా జీవితంలో యేసు ప్రభువారు కూడా తండ్రి యొక్క చిత్తమును చేయడం విషయమై గెస్తమైన చోటుకి వెళ్ళి ఎమోషన్స్ అయిపోతూ వచ్చినాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభువుకు మనల్ని దగ్గరగా తీసుకొచ్చి, ప్రభువుకు మనల్ని సమీపస్తులుగా తీసుకొచ్చి, మనల్ని నిందారహితులుగా ఉండేటట్టు, పరిశుద్ధులుగా ఉండేటట్టు చేయబడుట కొరకే ఉండాలి. కానీ అపవిత్రమయ్యేటట్టు, అసమాధానం వచ్చేటట్టు, నష్టపోయేటట్టు, ఆత్మీయంగా పాడైపోయేటట్టు, అలాంటి ఎమోషన్స్ దేవుని యొక్క మందిరానికి దూరం అయ్యేటట్టు, దేవుని మీద కోపపడేటట్టు, తర్వాత దేవుని మీద అలిగి వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, ఫ్యామిలీ పేరు చేసుకోకుండా, దేవుని మీద సనగడము, దేవుని శోధించడము, ఇలాంటి ఎమోషన్స్ కాదు. ఎవరైతే మనం చూస్తూ వచ్చినామో దేవుని యొక్క వాక్యంలో, అలాంటి ఎమోషన్స్ ప్రభువుకు దగ్గరగా మనం తీస్తాయి. అప్పుడు ప్రభువు మనల్ని కలుసుకున్నప్పుడు, ప్రభువును మనం కలుసుకున్నప్పుడు మధ్యాకాశంలో నిందారహితంగా ఆయన మనము నిలబడగలము. ఇలాంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడు ప్రభువా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. వారం వెంబడి వారము ప్రభువా మీ యొక్క మాట ద్వారా, మీ యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ మమ్మల్ని దర్శిస్తూ ప్రభువా మా యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా మీ యొక్క ఆధీనంలో ఉండాలని, మా యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా ప్రభువా తండ్రి, మా యొక్క సంతోషమైన, దుఃఖమైన, బాధ అయిన, నెమ్మది అయిన, విచారమైన, చింత అయినా ఇవన్నీ కూడా ప్రభువా తండ్రి మీకు సమీపస్తులుగా చేసేటట్టుగా, ప్రభువా మీ యొక్క రూపంలోనికి మార్చబడేటట్టుగా
అవి ఉన్నట్లు మీరే చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి, కోరాహు కుమారుల వలె, దావీదు వలె, ప్రభా తండ్రి ఏలియా వలె, మగ్దలేని మరియా వలె, ప్రభా తండ్రి ఇర్మియా వలె, పేతురు వలె, చివరికి యేసుక్రీస్తు ప్రభువారి వలె ప్రభా అలాంటి ప్రభా ఎమోషన్స్ మేము కూడా కలిగిన వారమై ప్రభా మీకు సమీపస్తులుగా చేయబడి మీరు మధ్యాకాశాలకు వచ్చినప్పుడు ప్రభా మా యొక్క ఆత్మ జీవము, మా యొక్క శరీరము ప్రభా తండ్రి నిందారహితంగా కనబడినట్లు, సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడలాగా మీరే చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అనేక సార్లు మాలో కోపము ప్రభా తండ్రి, అనేక సార్లు మాలో ఉన్నట్టు దుఃఖము, చింత, బాధ ప్రభా ఇవన్నీ మిమ్మల్ని దూరం చేసేవిగా ఉన్నాయి. ప్రభా తండ్రి మీకు దూరం చేసేవిగా ఉన్నాయి. ప్రభా వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, మీ సన్నిధికి రాకుండా ప్రభా తండ్రి మేము చింతలో ఉండి, దుఃఖంలో ఉండి, బాధలో ఉండి ప్రభా తండ్రి మిమ్మల్ని శోధించేవారిగా ఉన్నాం, మిమ్మల్ని దుఃఖపెట్టేవారిగా ఉన్నాం, మిమ్మల్ని బాధపరిచేవారిగా ఉన్నాం, మీకు సన్నిధికి దూరం అయిపోయిన వారంగా ఉన్నాం. ఏం పోతాములే, ఇంత పరిస్థితి ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దుఃఖ పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయడం అవసరమా? ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఆరాధన చేయడం అవసరమా? ఇలాంటి చింత పరిస్థితుల్లో కూడా ప్రభువును గణపరచడము, స్తుతి చెల్లించడం అవసరమా అని అనేక సార్లు మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో మీకు దూరం అయిపోయిన వారంగా ఉన్నాం. ప్రభు క్షమించుము, సరిచేయము, చక్కబెట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రభు మా యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా మీకు స్వాధీనం ఉంచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ కీర్తనల్లో ఏ విధంగా రాయబడుతూ వచ్చినాయో అవన్నింటిని మా జీవితాల్లో కార్యసాధకం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఏదైతే మానవ అందుబాటులో వివరించలేకపోతే వచ్చినామో మీ ఆత్మ ద్వారా ప్రభు మిగిలిన సంగతులు మీరే మాకు వివరించవలసిందిగా ప్రార్థన చేస్తూ వందనం స్తోత్రం చెల్లిస్తూ రాగల మీ ప్రజల బట్టి వందనాలు. వారి యొక్క అక్కర్లు, అవసరతలన్నీ కూడా క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యం నుంచి మీరే తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు మీకు రాకడ ఆలస్యమైతే మరి యొక్క దినమున ప్రభుత్వాన్ని మరి యొక్క బైబిల్ పఠనం కలిగినట్టు కొరకై నన్ను మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ వారం అంతటి కూడా మీకు సహాయాన్ని, మీ సన్నిధిని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క పరిచర్యలో మీకు హస్తం తోడుగా ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఈ మధ్యలో మీకు రాకడైతే మేమందరూ కూడా ఎత్తబడి మధ్యాకాశంలో కలుసుకున్నట్టు మీరు కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఒకవేళ ప్రభు మీకు రాకడ ఆలస్యమైతే ప్రభు ఇక్కడ మరలా బైబిల్ పట్టణంలో కలుసుకుని మేము ఎంతో ఆనందించినట్లు మీరే మా కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ స్థలం నుంచి చేయబడుతున్న పరిచర్యను మీరే దీవించి ఆశ్రయించవలసిందిగా ప్రార్థన చేస్తూ చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క అక్కర్ల అవసరతలు ప్రభు మీరే తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూర్చున్న మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండును గాక, ఆమేన్. నమ్మకమైన ప్రభువా నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘముల నంటుచున్నది. నమ్మకమైన ప్రభువా నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘముల నంటుచున్నది. నేను యోగ్యత చూడాను, నిన్ను దుఃఖ పెట్టినాను, నీ యథార్థతతో నింపుము. నేను యోగ్యత చూడాను, నిన్ను దుఃఖ పెట్టినాను, నీ యథార్థతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదను, నీ పోలికగా నేను మారెదను. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. దయచేసి ప్రకటన గమనించండి. మరి నిన్నటి దినాన్నే ప్రకటన చేస్తూ వచ్చినాము. ఒకవేళ ఎవరైనా వినకపోతే గమనించండి. తిరిగి మరి బుధవారం ఉదయకాలము 10 గంటలకు స్త్రీల కూడి కలిగి ఉంటాము. తిరిగి మరి శుక్రవారం ఉదయకాలం 9:30 గంటల నుండి మరి సహోదరుల ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. శుక్రవారం సాయంకాలము మరి 7 గంటల నుండి మరి బ్రదర్స్ హౌస్ విజిటింగ్ కలిగి ఉంటాం. దయచేసి బ్రదర్స్ అందరూ కూడా మరి విజేత స్కూల్ దగ్గరికి రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. విజేత స్కూల్ దగ్గర నుండి అక్కడ ఉన్నటువంటి గృహాలు దర్శిస్తాము. చివరిగా మరి సహోదరుడు సతీష్ ఝాన్సీ వారి యొక్క గృహం దగ్గరికి వెళ్తాం. దయచేసి బ్రదర్స్ గమనించి
మరి శుక్రవారము 7 గంటలకే మీరు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తుంటున్నాం. తిరిగి శనివారం యథావిధిగా 7 గంటలకు సంఘ ప్రార్థన, వచ్చే ఆదివారం 9 గంటలకు ఆరాధన కలిగి ఉంటాం. ప్రైజ్ లార్డ్.